వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు సండే కాబట్టి వీకెండ్. మా నాన్న ఏం చెప్పిండంటే పోయి ఒడ్లు చెక్కరా అన్నాడు. నిన్నతోడం చెక్కినాము. ఈరోజు కూడా చెక్కనికి పోతున్నా. బాగుంటుంది. కొంతమంది అరాలు అంటారు, కొంతమంది ఒడ్లు చెక్కుడు అంటారు. డిఫరెంట్గా వెలుస్తారు ఆ ఏరియాని బట్టి. చూపిస్తే ఎట్లుంటుందో. ఇది మా విలేజ్ చెరువు. మంచి అనిపిస్తుంది. చిన్న ఉంటుంది కానీ క్యూట్ ఉంటుంది. అదిగోండి అటు సైడ్ మా విలేజ్ ఉంటుంది. ఈ వ్యూ బాగానే ఉంటుంది. క్రేజీ ఉంటుంది అసలు. వర్షాకాలం అయితే పచ్చ ఉంటుంది మొత్తం ప్లేసు. మస్తు అనిపిస్తుంది. చూసుకోవచ్చు. విలేజ్ ఇప్పుడు మొత్తం నాట్లు స్టార్ట్ అయినాయి. అస్సలు విలేజ్ వైబే వేరు ఉంది. ఊపుతుంది మొత్తం విలేజ్. మంచిగా అనిపిస్తుంది. అందరు పనులు చేసుకుంటారు నేచర్కి తగ్గట్టు. మా బాప ఆల్రెడీ ఒక ఇద్దరు కైకిలోళ్ళని పెట్టిండు. నాతో కలిసి మొత్తం ముగ్గురం అవుతాము. పోయి మొత్తం ఒడ్లు చెక్కేస్తాం. ఈ టీషర్ట్ ఉంది కదా, ఇది కాస్ట్యూమ్ అనమాట. పోయి అడేసుకోవాలా. మేము పని చేయడానికి మాకు ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. ఆల్రెడీ పని చేస్తారు. పోయి చూపిస్తా వాళ్ళని కూడా. అలాగే మా నాన్న ఇద్దరు పనులు. మా పొలం అటు చెట్లు అటు పనులు. ఒక్క మడి కూడా కాలేదు. పోయి గోజలం కట్టేసి రమ్మన్నాడు. ఇంకా బళ్ళు ఉన్నాయి. కట్టం పోయి వేరే ప్లేస్ కట్టేసి రావాలా మేయనికి. పంపించింది మా నాన్న. బైక్ తీసుకొని పోతున్నా. ఇదే మా క్యూట్ నల్లబర్ర. దామదా మంచిది. పాలు మొత్తం తెల్లగిస్తుంది. సిగ్గు పడుతుంది కదా, ఏం ఫీల్ కాకుండా వీడియోలో చూపిస్తాను. దా దీని ఫ్రెండ్ కూడా ఉంది. అన్నీ దామ బయట కట్టేస్తా. మొత్తం అదే చేసేది. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఇద్దరు. నేను పోయి చూపిస్తా. మా నాన్న తిడతాడేమని అంటే ఫోన్ చూస్తే పక్కకు పెట్టి పోతా. వేస్తున్నారు. మనం పోయి వేరే మాట ఎక్కువ ఉందాం. వీడియో చూసేటప్పుడు కానీ పని చేసేటప్పుడు వీడియో ఇస్తున్నా, ఫోన్ చూసుకున్నాం. మా నాన్న మళ్ళీ తిడతాడు. ఇప్పటికే ఇది తెలియకుండా ఇస్తున్నా వీడియో కూడా. అదే మా ట్రాక్టర్. మనకి ఇక్కడ మీద మడి ఉంది. పెద్ద మడి. అది ఒక్క నుంచి ఎక్కేస్తా అని చెప్పిన. పోయి ఎక్కుతా. అది కొట్రా ఎరుపు చూపిస్తే. అదే మా ట్రాక్టర్. నేను మొత్తుకు. ఈ బ్యాటరీ రిపేర్ అయ్యి 3 రోజులు ఆడు. పెళ్ళం కట్ట ఎక్క దింపించుకుంటున్నాడు. ఆ తారింటికి పోతుంది. అట్లా చూసుకోవచ్చు. బాగా అనిపిస్తుంది. మంచిగా పని చేసుకుంటా. ఏంది మా నాన్న ఇస్తాం. పోయి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు చిన్న పంచాయతీ ఉంది. మా నాన్న పోతుంది వాడికి. నేను మా పనుల దగ్గర పోయి చేసి పాడుకున్నాం. సరే మాట్లాడదాం. ఇలా మనోళ్ళే చెప్పరు ఇద్దరు. అయిపోతాయి ఈరోజు మొత్తం. అప్పటిదాకా చూద్దాం. ఏం కాదు, ఎగ్జామ్స్ రాసుకుంటా పని చేస్తున్నాం. బాగుంటుంది. చేసే పని చూడ తాకే దెబ్బ లెక్క.
అమ్మ లిటరల్ చింతపండు అవుతుంది సిందుకు మొత్తం ఏర్పడక వచ్చింది లోపలికి దమ్నం వస్తుంది గట్టిగా కొడితే జర కష్టమే కానీ బాగా అనిపిస్తుంది పానీ చేయకుండా వచ్చిరాలు నేను వచ్చి మాకు ఎక్కేసిన రేపటి వీడియో మాకు వేసుకుందాం బాయ్ బాయ్ మన వరకు ఇదంతా వాళ్ళు వేస్తారు మా నాన్న ఇంకో ఇద్దరు అమ్మా లిటరల్లీ చింతపండు అవుతుంది ఏర్పడికి వచ్చిందని బాగా దమ్ముతో కొడుతున్న పని ఇది బలం ఉండాలి చేయాలంటే వస్తుందిరా బాబు మా నాన్న వీడియో చేసేది చూడొద్దని ఇటు వస్తున్నా లేకుంటే పని చేసేటప్పుడు ఫోన్ ఏందని మళ్ళీ పారేసుకొని మింగా మింగుతారు అందుకే సైలెంట్ పోతున్నా బాయ్ గైస్ రేపటి వీడియోలో మళ్ళీ వేసుకుందాం అది కనిపిస్తుందా వెనకాల సైడ్ అది మొత్తం కనిపించేది అంత మంచి అరం చేస్తే మా బాపేమో అది ఏంద్ర కుక్కలు దేవునట్టు అనబట్టి ఈ అమ్మాయి ఎంత కష్టం ఇస్తాం బొక్కనే మనం చేసే పనులు అట్లుంటాయి వాళ్ళు వెరీ థ్యాంక్స్. నేను మొన్న ఒక వీడియో పెట్టిన ట్రాక్టర్ గురించి అసలు అంత రీచ్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. 3K వ్యూస్ వచ్చినాయి. నేను ఒక 500 వ్యూస్ వస్తే మస్తు ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ వస్తుంది అని అనుకున్నా, కానీ ఎక్స్పెక్ట్ చేయనంత మేరకు వచ్చింది. అంటే నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంటుండే అసలు నేను కంటెంట్ పెడితే ఎవరైనా చూస్తారా చూడరా అని మస్తు పెద్ద డౌట్ ఉంటుండే. స్టార్ట్ చేద్దామా దాన్ని ఒక 1.5 year అంతకంటే ఎక్కువ ఆలోచించిన. లేకుంటే నేను నా మాస్టర్స్తోనే చేద్దాం అనుకున్నా కాంటెంట్ క్రియేషన్, కానీ అప్పుడు చేయలేకపోయినా. వెరీ థ్యాంక్స్, మంచి రీచ్ వచ్చింది. డౌట్ క్లియర్ అయిపోయింది, పక్కా చూస్తారని. ఇదే మామిడి చెట్టు మనదే అనమాట, పూతైంది మంచిగా. ఈ తుకం కూడా మనది. మా విలేజ్ మొత్తం వైబ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. పనులు స్టార్ట్ అయితే విలేజ్లో మంచిగా అనిపిస్తుంది. అసలు అందరు పనులు చేసుకుంటారు, పొలాల ముచ్చట్లు పెట్టుకుంటా, పాటలు పాడుకుంటా, ఖతర్నాక్ అనిపిస్తుంది వైబు. చూసుకోవచ్చు, పీస్ఫుల్. హైలైట్ థింగ్ ఏంటంటే ఈ పనులు నడిచినప్పుడు విలేజ్లలో బయటకు రానోడు కూడా బయటకు వచ్చి మంచిగా అందరితో కలిసిపోతాడు. అది మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా గొడవ పడ్డోళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఉంటే కూడా ఇక పని చేసుకుంటే ఏదో అవసరంతో అది ఇది అనుకుంటా అందరు కలిసిపోతారు. ఆ థింగ్ నాకు మస్తు అనిపిస్తుంది మా విలేజ్. ఈ విలేజ్ ఇంకా ఏ విలేజ్ అని అంటే చిన్న చిన్న గొడవలు ఉంటే కూడా పనులు చేసేట్లా కలిసి చేస్తారు కాబట్టి అన్నీ పోతాయి. ఇంతే, ఆ పని ఈ పని అయ్యేసరికి డే మొత్తం ఎండ్ అయిపోయింది. బాయ్ గైస్, ఇది బాయ్ చెప్పు. అది అలిగింది, దాన్ని పట్టించుకోకండి. మళ్ళీ ఒక బ్లాగ్లా మళ్ళీ కలుసుకుందాం. టాటా.